అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు మరింత నాణ్యతతో పరిశుభ్రతతో ఆహార పదార్థాలు అందించేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య కమిటీ సభ్యులకు అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని క్యాంటీన్ల నిర్వహణ కమిటీ బాధ్యతలపై సలహా మండలి సభ్యులు అధికారులతో అక్షయపాత్ర ప్రతినిధులు క్యాంటీన్ నిర్వాహకులతో బుధవారం కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ₹5 నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందించేలా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన 4 క్యాంటీన్ల ద్వారా ఇప్పటికే నాణ్యమైన పరిశుభ్రతతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తున్నామని తెలిపారు. అయితే మరింత నాణ్యతతో క్యాంటీన్లను మెరుగ్గా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లను శుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రమైన త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే నిర్ణీత సమయంలో ఆహార పదార్థాలు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా కమిటీ సభ్యులు అధికారులు అన్నా క్యాంటీన్లను పరిశీలించాలని తెలిపారు. ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్వాహకులకు సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సాయం అందించేలా దాతలతో సంప్రదించాలని తెలిపారు. వీల్ చైర్లో వచ్చే వారి కోసం ర్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ల సీఈఓ వంశీధర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 205 క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని, నూతనంగా 70 క్యాంటీన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మన ఊరు మన క్యాంటీన్ అనే నినాదంతో అన్నా క్యాంటీన్లను మరింత మెరుగ్గా నిర్వహించేలా, అభివృద్ధి చేసేలా కమిటీ సభ్యులు సలహాలు ఇవ్వాలని కోరారు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక రోజుల్లో డొనేషన్ చేస్తే దాత పేరు తదితర వివరాలను స్క్రీన్పై ప్రదర్శిస్తామని తెలిపారు. ₹2,000 పైన విరాళం ఇస్తే పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వీరికి 12G, 8G వంటి వారి ద్వారా ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు కూర్చుని భోజనం తినేలా కుర్చీలు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. సలహా మండలి సభ్యులు ఆర్సీ మునికృష్ణ, ఎస్కే బాబు, సికే రేవతి, రాధ, ప్రభావతి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, అక్షయపాత్ర, హరికృష్ణ మూవ్మెంట్ ప్రతినిధులు శివగణేష్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.